ఇక్కడ మన లాస్ట్ సెషన్స్లో ఏం చూసాం ఒకసారి రివిజన్ చేద్దాము. ఆ తర్వాత మన పైథాన్ని కంక్లూడ్ చేద్దాము ఈ రోజుతో. సో మొత్తం 4 సెషన్స్ అయ్యాయి అంతకుముందు మనకు. ఫస్ట్ సెషన్లో మనం చూసినట్లయితే సింపుల్గా లైనక్స్లో మనకి షెల్ స్క్రిప్ట్లో ఏమైతే కమాండ్స్ వాడాలో వాటిని మనం గిట్ బ్యాష్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని అందులో ప్రాక్టీస్ చేసాం. సో చాలా మినిమలిస్టిక్ కమాండ్సే వాడాము. అవి రెగ్యులర్ బేస్కే ఏమైతే మనం వాడతామో వాటిని ఇక్కడ వాడాము. అంటే ఇవన్నీ మీరు బుక్లో రాశారు, బై హార్ట్ చేశారు అనుకుంటున్నాను. ఎల్ఎస్-ఎన్టీఆర్, పీడబ్ల్యూడి, సిడి, సిడి స్లాష్, సిడి డాట్ డాట్, ఈ ప్రతి ఒక్క దానికి కమాండ్ ఏదైతే ఉందో దానికి ఇండివిజువల్ కమాండ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఆ రోజు మాట్లాడాం రికార్డింగ్లో. సో దాన్ని మనం బుక్లో రాసుకొని బై హార్ట్ చేయమని చెప్పాను. సో ఇవన్నీ మనం రెగ్యులర్గా వాడతాం ఇంకా. అందుకే ఖచ్చితంగా బై హార్ట్ చేయాల్సిందే. మనం ఏదైతే ఫాస్టెస్ట్ వే ఇది నేర్చుకునే ప్రాసెస్ ఉందో దాన్నే నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా వీటిలో ఏ ఒక్క కమాండ్ని వదిలిపెట్టద్దు. మన లాస్ట్ 4 సెషన్స్లో ఏమైతే జరిగిందో నా లాస్ట్ 4 సెషన్స్లో అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ రోజుతో మన పైథాన్ స్క్రిప్ట్ని కంక్లూడ్ చేసి ఇక నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో ఇది ఫస్ట్ సెషన్లో గిట్ బ్యాష్ ఏంటి? గిట్ బ్యాష్ అనేది లైనక్స్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిప్లికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఇది గిట్ కోసం వాడతారు, గిట్ ఆపరేషన్ కోసం. అట్ ది సేమ్ టైం లైనక్స్ కమాండ్స్ని విండోస్లో రన్ చేసుకోవడానికి కూడా వాడతారు. సిఎండిలో ఈ కమాండ్స్ని మీరు రన్ చేస్తే కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వవు. సో అందుకే గిట్ బ్యాష్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని దీన్ని వాడుకోవటం బెటర్. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ సెషన్లో లైనక్స్ ఏం చెప్పాం మనం చూస్తే ఫైల్ పర్మిషన్స్ కావచ్చు. అంటే ఇంకా ఎడిషనల్గా లైనక్స్లో వాడే కమాండ్స్ కానీ షెల్ స్క్రిప్ట్లో వాడే కమాండ్స్ కానీ అన్నీ మనం డిస్కస్ చేసాము. ఇవన్నీ సిహెచ్ ఓన్ కావచ్చు, సిహెచ్ మోడ్ కావచ్చు. ఫైల్ పర్మిషన్ మోడిఫై చేయడానికి ఎస్సిడి, ఆ తర్వాత క్యాట్, డబ్ల్యూసి, హెడ్, టైల్, వీటన్నిటికీ ఇండివిజువల్ మనకి కమాండ్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఎక్స్ప్లెనేషన్స్ మనం చూసాము. ఫైండ్ కమాండ్ ఏ విధంగా వాడాలో చూసాము. ఆధార్ ఎం టైం, మోడిఫై టైము, సి టైం అంటే చేంజ్ టైం చూసాము. ఇవన్నీ బై హార్ట్ రావాల్సిందే, నో కాంప్రమైజ్ అనమాట. కట్ కమాండ్ అంటే మనకి అది కూడా చూసాము. స్ట్రీమ్ లైన్ ఎడిటర్ కమాండ్లో ఒక కమాండ్ కట్ కమాండ్ కాలం వైజ్ డిస్ప్లే ఎక్కువగా చేస్తుంది. తార్ అంటే కంప్రెస్కి, ఎక్స్ట్రాక్ట్కి. ఎస్హెచ్ ఒక లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది. ఎస్సిఏపి అంటే డేటా కాపీకి. సో ఇవన్నీ మనం చూసాము. పిఎస్ కానీ యూఏ యూనియన్ కానీ. ఆ తర్వాత సాఫ్ట్ లింక్, హార్డ్ లింక్ అంటే షార్ట్ కట్ అవి చూసాము. సో ఒకటి రెండు కమాండ్స్ మాత్రానికి గిట్ బ్యాష్ లో వర్క్ అవ్వలేదు. బట్ వాటిని మీరు వదిలిపెట్టాల్సింది, ఎందుకంటే లైనక్స్ లోకి వెళ్ళినప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క కమాండ్ వర్క్ అవుతుంది. ఇక బేసిక్ గా షెల్ స్క్రిప్ట్ ఎలా రాయాలంటే ఫస్ట్ షీ బ్యాంక్ తో మనం స్టార్ట్ చేస్తాము. హ్యాష్, ఎక్స్క్లమేటరీ, బిన్ని బ్యాష్, అందులో ఎకో హలో వరల్డ్. అంటే ఎకో అంటే ఫస్ట్ లైన్ కాబట్టి ఆ ఫస్ట్ లైన్ ప్రతిసారి ఎక్కువ రాయాల్సిన పని లేదు. డీబగ్ స్టేట్మెంట్ అంటారు ఇది కూడా. ఆ కన్సోల్లో మనం ఏదైతే రాస్తామో అది ప్రింట్ చేసుకోవడానికి వాడతారు. ఆ తర్వాత ఆర్గ్యుమెంట్స్ పాసింగ్ ఎలా చేయాలో చూసుకున్నాము. $0 అంటే ఫస్ట్ది, $1 అంటే ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్, థర్డ్ పారామీటర్. ఇక ఎస్ఎస్హెచ్ కీస్ ఏ విధంగా జనరేట్ చేయాలి. ఉబుంటులో వాడే బేసిక్ కమాండ్స్ ఏంటి, మిగతా ఆపరేటింగ్ సిస్టంలో వాడే బేసిక్ కమాండ్స్ ఏంటో చూసాము. ఇక డే త్రీలో డే త్రీలో కొన్ని శాంపుల్ లైనక్స్ షెల్ స్క్రిప్ట్ చూసాము. అంటే మనం ఇన్పుట్ ఇచ్చిన వేరియబుల్స్ని అవుట్పుట్లు ఏ విధంగా ప్రింట్ చేయాలి. ఆ తర్వాత ఆ కంపారిజన్ స్టేట్మెంట్లు అంటే ఏబి ఈక్వల్ కాదని కంపారిజన్ ఏ విధంగా చూసుకోవాలి. ఫర్ లూప్ ఇటరేషన్స్ ఏ విధంగా చేయాలి. ఆ తర్వాత మనం పైథాన్ స్టార్ట్ చేసాము. పైథాన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. దాంట్లో డేటా టైప్ ఏ విధంగా చూసుకోవాలి
చూసుకున్న తర్వాత కన్సోల్ నుంచి ఏ విధంగా బయటికి రావాలి, శాంపుల్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి, శాంపుల్ ప్రోగ్రాంలో ఏ వాల్యూ బి వాల్యూస్ మనం ఏ విధంగా ప్రింట్ చేయాలి, ఫైల్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా చూసాము. ఇక్కడ మనం పైథాన్ 3 అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో పైథాన్ 3 వాడతారు. విండోస్లో అది డిఫాల్ట్గా రీడైరెక్షన్ తీసుకుంటుంది కాబట్టి మీరు సింపుల్గా టీహెచ్పై పైథాన్ స్పేస్ శాంపుల్.py అని పెట్టినా సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇది లిస్ట్ అంటే ఏంటో చూసాము. ఆ తర్వాత టపులు అంటే ఇక్కడ ఎడిషన్ కూడా ఉంది, కంపారిజన్ గ్రేటర్ దాన్ కూడా ఉంది, ఫర్ లూప్ చూసాము. లిస్ట్ అంటే ఏంటి, టపుల్ అంటే ఏంటి, డిక్షనరీ అంటే ఏంటి, ఆ తర్వాత వాటిని ఏ విధంగా రీట్రైవ్ చేయాలో కూడా చూసాము. మీకు తెలుసు లిస్ట్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసే ప్రొసీజరు. టపుల్ అంటే మనం మోడిఫై చేయలేము. డిక్షనరీ అంటే కీ వాల్యూ పేరు. వీటిని ఉపయోగించుకొని మనము ఇక్కడ చూస్తే కంపారిజన్ స్టేట్మెంట్లో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుందో కూడా చూసాము. ఇక నెక్స్ట్ 4th డే అంటే నిన్న పైథాన్ శాంపుల్ ప్రోగ్రామ్స్ చూసాము. ఏ విధంగా ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి, ఆ తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని మనం ఏ విధంగా ప్రింట్ చేయాలి, ఏ విధంగా రిట్రీవ్ చేయాలి, ఆ విధంగా చూసాము. ఇఫ్ కండిషన్స్, ఫర్ లూప్స్, మెథడ్ అంటే ఏంటి, ముఖ్యంగా నిన్నటిది చాలా ఇంపార్టెంట్. సో ఒక మెథడ్ అంటే ఏంటి, ఆ మెథడ్ డెఫినేషన్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా కాల్ చేయాలి, క్లాస్ అంటే ఏంటి, క్లాస్లో ఎందుకు మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి, ఆ తర్వాత ఆబ్జెక్ట్ని ఏ విధంగా డిఫైన్ చేసుకోవాలి, ఆ తర్వాత ఆబ్జెక్ట్లోని వాల్యూస్ని ఏ విధంగా మనం ప్రింట్ చేసుకోవచ్చు, ఆ తర్వాత మాడ్యూల్ అంటే ఏంటి, మాడ్యూల్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి, దాని యొక్క శాంపుల్ కోడ్, ఆ తర్వాత సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏంటి, వాటిని ఏ విధంగా చూసుకోవాలి, ఆ తర్వాత సిస్టమ్ డిఫైన్ ఫంక్షన్స్ లో ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అనే శాంపుల్స్ చూసాము. ఒక జేసన్ డేటాని లోడ్ ఏ విధంగా చేసుకోవాలి, ఆ తర్వాత డంప్ ఏ విధంగా చేసుకోవాలి కూడా చూసాము. ఆ తర్వాత మనం ట్రై, ఎక్సెప్ట్, ఆ తర్వాత ఫైనల్లీ, మనకి ట్రై ఎక్సెప్ట్ రెండు ఉన్నాయి, ట్రై ఎక్సెప్ట్ ఫైనల్లీ ఉన్నాయి. ట్రై ఎక్సెప్ట్ ఎల్స్ ఉంది, బట్ ఎవరు పెద్దగా వాడరు దాన్ని. మోస్ట్లీ వాడేది ట్రై ఎక్సెప్ట్ ఫైనల్లీ. సో ఇది కూడా చూసాము. ఆ ఆ తర్వాత ఇప్పటి వరకు అయితే మీకు మోస్ట్లీ ఏమీ డౌట్స్ లేవని అనుకుంటున్నాను. ఇక స్ట్రింగ్ ఫార్మాటింగ్ లో మనం ప్రింట్ చేసేటప్పుడు ఏదైనా వాల్యూని వేరియబుల్ని ప్రాపర్గా ప్రింట్ చేయాలనుకుంటే, లేదా ఈ ఎఫ్ అని పెట్టుకుంటే ఆ వాల్యూస్ అనేది మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉంటాయి. ఇక ఆ తర్వాత పిఐపి ఎందుకు వాడతారో చూసాము. పిఐపి అనేది ఏమైతే పైథాన్ మాడ్యూల్స్ ఉంటాయో వాటిని ఇన్స్టాల్ చేయడానికి వాడతారు. ఆ తర్వాత పైథాన్ ఫైల్ ఆపరేషన్స్, ఒక ఫైల్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, దాన్ని ఏ విధంగా రీడ్ చేయాలి, ఇది రీడింగ్ ప్రొసీజరు. ఆ తర్వాత దాన్ని దాంట్లోకి ఏ విధంగా రైట్ చేయాలి అని చూసాము. దాని రెఫరెన్స్ కూడా మీకు ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు పైథాన్ కోడింగ్ ఎక్కువగా లేదు, ఎందుకంటే ఇంతవరకు చాలు. ఇంకా ఇంతకు మించి డెప్త్ గా ఒక పైథాన్ డెవలపర్ లాగా వెళ్ళాల్సిన పని లేదు. ఈ బేసిక్స్ వచ్చి ఉంటే ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోవచ్చు, లేదా చాట్ జీపీటీ బేస్ మీదుగా స్క్రిప్ట్ ని డిరైవ్ చేసుకొని కస్టమ్ మోడిఫికేషన్ మీకు కావాల్సిన విధంగా చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఒక యూజర్ ఇన్పుట్ మనం కన్సోల్ నుంచి పైథాన్ స్క్రిప్ట్లు ఏ విధంగా తీసుకోవాలని చూద్దాం. దానికి ఎప్పటిలాగే నేను గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తాను. కమాండ్ ప్రాంప్ట్ అయినా వాడుకోవచ్చు, నాకు గిట్ బ్యాష్ కంఫర్ట్. ఇప్పుడులాగా డౌన్లోడ్స్లోకి వెళ్ళి మనకి టెస్ట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తాం కాబట్టి దాంట్లోకి వెళ్దాం. సో పైథాన్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయని చూద్దాం. చాలా ఫైల్స్ ఉన్నాయి. వాటన్నిటిని డిలీట్ చేయాలంటే ఆర్ఎం స్పేస్ -rf స్పేస్ స్టార్, ఇవి ఒక పర్టికులర్ ఫోల్డర్లో ఏమైతే ఉంటాయో ఫైల్స్ అన్నిటిని డిలీట్ చేస్తుంది. కానీ ఇది వెరీ డేంజరస్ కమాండ్, ఎందుకంటే మీరు ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్న ఫోల్డర్లో కనుక ఈ కమాండ్ రన్ చేస్తే ఆ ఫైల్స్ అన్ని ఎగిరిపోతాయి.
కాబట్టి ఈ కమాండ్ రన్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఆ ఫోల్డర్లో ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమి లేవు అనుకున్నప్పుడే రన్ చేయండి. ఎందుకంటే ఇది వన్నిటిని వైప్ అవుట్ చేస్తుంది. సో మన పైథాన్ ఐఫోన్ టెస్ట్లో మనకి అంత ఇంపార్టెంట్ ఫైల్స్ ఏం లేవు కాబట్టి నేను అన్నిటిని డిలీట్ చేశాను. సో ఇక్కడ నేను గిట్ బాష్లో ఏమైతే కమాండ్స్ రన్ చేస్తున్నానో ఇవే కమాండ్స్ రేపటి రోజున మీరు స్టార్ట్ చేసినప్పుడు కూడా రిపీటెడ్గా వాడాల్సి ఉంటుంది. సో నేను స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను ఇప్పుడు. పైథాన్ యూజర్ ఇన్పుట్కి ఏ విధంగా తీసుకోవాలో ప్రోగ్రామ్ రాద్దాం. యూజర్ ఇన్పుట్ డాట్ పీవై, ఇందులో ఆల్రెడీ ఇక్కడ కోడ్ ఉంది, దాన్ని వాడదాము. లేదంటే కాపీ పేస్ట్ చేద్దాం టైం వేస్ట్ అవ్వకుండా. వాటి మీరు మాత్రంగా ప్రాక్టీస్ చేసేటప్పుడు టైప్ చేయండి. ఆ పైథాన్ యొక్క కోడింగ్ సింటాక్స్ ఆ ఫార్మాట్ అంతా అర్థం అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ లైన్ మీకు తెలుసు ఎంటర్ యువర్ నేమ్ అని సింపుల్ గా మన కన్సోల్ ప్రింట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇన్పుట్, ఇన్పుట్ అంటే యూజర్ ఇచ్చే ఇన్పుట్ కోసం వెయిట్ చేయమని. ఆ ఇచ్చిన ఇన్పుట్ అనేది నేమ్ అనే దానికి పాస్ అవుతుంది. పాస్ అయిన నేమ్ అనేది ఎఫ్ అని ఎందుకు పెట్టాము, స్ట్రింగ్ ఫార్మాటింగ్ అని ఇప్పుడే మనం చూసాము. సో ఆ నేమ్ అని ఇక్కడికి పాస్ అయ్యి ప్రింట్ అవుతుంది. మరి స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఖచ్చితంగా పెట్టాలా అంటే ఎలాంటి వేరియబుల్స్ ఇచ్చినా తీసుకుంటుంది దాని ఉద్దేశం. అలా కాకుండా సింపుల్ గా మనం ఏదైతే నేమ్ వస్తుందో ఈ విధంగా పెట్టినా మనకు ప్రింట్ అవుతుంది. ఈ రెండిట్లో సేఫెస్ట్ అప్రోచ్ ఇదనమాట. బట్ ఇదేనా వరస్ట్ ఏం కాదు, రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు దాన్ని రన్ చేసి చూద్దాం. నేను చెప్పిన ఎంట్రీ ఎవరి నేమ్ అని ఉంది. సో దీంట్లో ఆ, శ్రీను అని ఎంటర్ చేద్దాం. చేస్తే ఉంది హలో శ్రీను అని బయటికి ప్రింట్ అయింది. ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ లో మోడిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని చేసి చూద్దాం. ప్రింట్ నేమ్, ఏదైతే నేమ్ వచ్చిందో దాన్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. కాబట్టి ఎంటర్ కొట్టినప్పుడు ఇప్పుడు రవి అనకూడదు. చూసారా, ఆ ప్రింట్ స్టేట్మెంట్ లో రెండు ప్రింట్ అయ్యాయి. మరి దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఇచ్చింది సింపుల్ స్ట్రింగ్ కాబట్టి యాజ్ గా ప్రింట్ చేశాయి. సమ్ టైమ్స్ కొన్ని కాంప్లికేటెడ్ వస్తాయి, అందుకే స్ట్రింగ్ ఫార్మాటింగ్ వాడటం బెటర్. వాడకపోయినా అప్పుడు ఏదో ఎప్పుడైనా బగ్ వస్తే అప్పుడు వాడుకుంటే సరిపోతుంది. సో ఇది ఒక యూజర్ నుంచి కానీ స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు మనం ఇన్పుట్ తీసుకోవాలంటే ఈ విధంగా వాడుకోవచ్చు. ఈ విధంగానే వాడని లేదు, ఇది బేసిక్ ఫార్మాట్ అన్నమాట. వీటన్నిటిని మీరు బట్టి చేయాల్సిందే. ఇప్పుడు ఈ పైథాన్ లో మనకు నెక్స్ట్ వచ్చేది స్క్రిప్టింగ్ లో, ముఖ్యంగా డెవాప్స్ లో ఈ డెవలపర్స్ కోడ్ మాత్రమే రాస్తారు. మనకి ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ రెస్పెక్టివ్ డేటాబేస్ కి కొన్నిసార్లు కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఈ పైథాన్ స్క్రిప్ట్ ఉపయోగించుకొని. సో కొన్ని డేటాబేస్ నేమ్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. పోస్ట్గ్రెస్ డిబి అని కానీ, మైఎస్క్యూఎల్ కానీ, లేదా మాంగో డిబి అని కానీ, లేదా డైనమో డిబి అని కానీ, ఇలా మల్టిపుల్ డేటాబేస్లు ఉన్నాయి. ఎటువంటి డేటాబేస్ అయినా సరే మనము కనెక్ట్ అవ్వాలంటే దానికి ఒక యూఆర్ఎల్, ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్, పోర్ట్ నెంబరు, ఇవన్నీ ఉంటాయి. అవి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ, వాటిని ఉపయోగించుకొని మనము కనెక్ట్ అయితే సరిపోతుంది. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్లయితే ఇది MySQL డేటాబేస్ కి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలని సింటాక్స్. సో దీంట్లో నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. అవి లేనప్పుడు ఆ రెస్పెక్టివ్ మాడ్యూల్ ని మనము పిఐపి అనే కమాండ్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకుంటామో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఆ రెస్పెక్టివ్ డిపెండెన్సీ మనకు లోకల్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఆ ప్లగిన్ కానీ మాడ్యూల్ కానీ అప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇంపోర్ట్ MySQL డాట్ కనెక్టర్ అది ఇంపోర్ట్ చేసుకొని ఎప్పుడైతే అది ఆ ఫంక్షనాలిటీ మనం ఇంపోర్ట్ చేసుకుంటామో ఈ కమాండ్ ఉపయోగించుకున్న మనం ఆ రెస్పెక్టివ్ డేటాబేస్ కనెక్ట్ అవ్వచ్చు. ఇది సింటాక్స్, దీంట్లో మార్పులు చేర్పులు అనేది ఏమి ఉండవు. సో ఇక్కడ మీరు చూస్తే ఈ హోస్ట్ ఈజ్ ఈక్వల్ టు లోకల్ హోస్ట్, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇక్కడ పోర్ట్ నెంబర్ అనేది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు.
కొన్నిసార్లు చేస్తారు, కొన్నిసార్లు చేయరు. బట్ ఇది డిఫాల్ట్ ఫార్మాట్. డెవలప్మెంట్ ఐడియా ఉన్నవాళ్ళు ఇది వెంటనే అర్థం చేసుకుంటారు. MySQL అనేది డేటాబేస్ కాబట్టి డేటాబేస్కి పోస్ట్ నేము, యూజర్ నేము, పాస్వర్డ్, పోర్ట్ నెంబర్ ఇవన్నీ వాళ్ళు ఇస్తారు. వాటిని మీరు ఇక్కడ పెట్టేసి ఈ స్క్రిప్ట్ రన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా MySQL డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది. అదేంటో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ వర్క్ అవ్వదు, జస్ట్ ట్రై చేసి చూద్దాం. ఎందుకంటే ఈ యాక్చువల్ వాల్యూస్ కావాలి. ప్లస్ ఈ మాడ్యూల్ ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఈ మాడ్యూల్ లేకపోతే దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం. స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను. విఎస్ స్పేస్ MySQL. ఇక్కడ MySQL అని పేరు పెడితే ఇదే పేరు పెట్టాలని మీరు అనుకుంటారు. అలా కాకుండా ఈజీగా ఉండడానికి ర్యాండమ్ పేరు ఏదైనా ఒకటి పెడుతున్నాను, దట్ ఈస్ 1.py. ఇందులో కోడ్ని యాస్టీజ్గా కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఎర్రర్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎర్రర్ వస్తే మనం నేర్చుకోవచ్చు. పైథాన్ స్పేస్ 1.py. చూస్తే ఏం జరిగింది? నో మాడ్యూల్ నేమ్డ్ MySQL అంటే ఆ మాడ్యూల్ లేదు అని చెప్తుంది. మరి ఆ మాడ్యూల్ లేనప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి కాబట్టి వెంటనే మీకు గుర్తు రావాల్సిన కమాండ్ పిఐపి ఇన్స్టాల్ MySQL. చూద్దాం ఏం జరిగిద్దాం. ఎస్. సో ఆ మాడ్యూల్ అనేది MySQL ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు పైథాన్ స్క్రిప్ట్ మళ్ళీ అలాగే రన్ చేసి చూద్దాం. చూసి ఇప్పుడు ఏముంటుంది? నో మాడ్యూల్ నేమ్డ్ MySQL. అది ఇన్స్టాల్ చేసినప్పటికీ కూడాను MySQL మాడ్యూల్ లేదు అని అంటుంది. సో మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. మనం ఇన్స్టాల్ చేశాం కదా. MySQL 003, MySQL క్లయింట్ 2 ఇన్స్టాల్ అయ్యాయి. కానీ ఎందుకో అది నో మాడ్యూల్ అని అంటుంది. ఒకసారి గిట్ బ్యాష్ క్లోజ్ చేసి మళ్ళీ చూద్దాం. కొన్నిసార్లు ఇవి రీలోడ్ చేసుకోలేవు. మేబీ సేమ్ ఎర్రరే మళ్ళీ మనకు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను. డౌన్లోడ్స్లోకి వెళ్ళి పైథాన్ టెస్ట్, ఇందులో 1.py, విఐ 1.py. దీంట్లో కోడ్ అలాగే ఉంది, రైట్. ఇప్పుడు నేను బయటకు వచ్చేసి పైథాన్ 1.py మళ్ళీ రన్ చేస్తున్నాను. చూస్తే నో మాడ్యూల్ నేమ్ అనేది మళ్ళీ అలాగే వస్తుంది. అంటే MySQL అనే మాడ్యూల్ ఏదైతే ఉందో మనం ఇన్స్టాల్ చేసినప్పటికీ కూడా అది పిక్ చేసుకోలేకపోతుంది. సో దీనికి మాడ్యూల్ పేరు MySQL కాకుండా ఇంకేదైనా ఉందేమో, అంటే MySQL-1 అని కానీ లేదా MySQL కనెక్టర్ అని కానీ సంథింగ్ ఇంకేదో అడిషనల్గా ఉండే అవకాశం ఉంది. అదైనా అయి ఉండొచ్చు. లేదా ఇది విండోస్ ఎన్వైరన్మెంట్ కాబట్టి గిట్ బ్యాష్ నుంచి అది పికప్ చేసుకోలేకపోవటం కూడా అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫార్మాట్ డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి మీకు తెలియదు అనేది అనుకోకుండా ఇదే కోడ్ ఉంటుంది అనమాట. రేపటి రోజున ఎప్పుడన్నా మీరు డేటాబేస్గా కనెక్ట్ అవ్వాలంటే. ఇక నెక్స్ట్, కనెక్ట్ టు MongoDB యూజింగ్ పైథాన్. ఇది MongoDBకి పైన ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది కోడ్. ఇక్కడ మాడ్యూల్ మారుతుంది, ఇక్కడ వాడే కమాండ్ మారుతుంది. ఇవన్నీ జనరల్ సింటాక్స్లే. సో వీటిని మనము చాట్ జీపీటీ కొట్టినా సరే మనకి వస్తాయి. దీన్ని పైథాన్ కోడ్ ఫర్ కనెక్టింగ్ టు మాంగో టీవీ. సో మనం చాట్ జీపీటీలో పెట్టినా సరే చూడండి, ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ మీరు చూసుకోవాల్సిన ఏంటంటే యూఆర్ఎల్ ఉంటుంది, ఆ తర్వాత యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. సో కొన్ని డేటాబేస్లు ఏమైందంటే యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్, పోర్ట్ నెంబరు అన్నీ ఒకటే లైన్లో పెట్టి దాన్ని యూఆర్ఐ అని పిలుస్తారు కొంతమంది. సో వాటిని చూసి మీరు కంగారు పడాల్సిన పని లేదు. సో ఇక్కడ చూస్తే మన ఎస్క్యూఎల్లో పోస్ట్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ సపరేట్గా రాశాడు. మాంగోడీబీలో ఏం చేసాడు వీడు? ఇక్కడ మాంగోడీబీ అని పోస్ట్ నేమ్ పెట్టేసి లోకల్ హోస్ట్ ఇక్కడ పోస్ట్ నేమ్ పెట్టేసి పోర్ట్ నెంబర్ ఇక్కడ పెట్టేశాడు. ఇక్కడ యూజర్ నేమ్ డేటాబేస్ స్పెసిఫికేషన్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే MongoDB కొన్నిసార్లు లోకల్గా రన్ చేస్తుంటారు, కొన్నిసార్లు కుబర్నెటిస్ కంటైనర్స్లో రన్ చేస్తుంటారు కాబట్టి వాటికి యూజర్ నేమ్ పాస్వర్డ్ స్పెసిఫై చేయాల్సిన పని లేదు. అథెంటికేషన్ ఇంటర్నల్గా జరుగుతుంది కాబట్టి ఇలా స్పెసిఫై చేయలేదు. సో మీరు చూసినంత యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదు కదా, ఈ కమాండ్ తప్పేమో అని మీరు అనుకోవాల్సిన పని లేదు.
సో ఇప్పుడు MySQL లో చాట్ జీపీటీ చూద్దాం. గివ్ మీ పైథాన్ కోడ్ ఫర్ MySQL. సో ఇక్కడ చూస్తే మరియు MySQL హోస్ట్ నేమ్, యూజర్, పాస్వర్డ్, డేటాబేస్ ఇవన్నీ ఇచ్చింది. వాటిల్లో ఏ కమాండ్స్ రన్ చేయాలో ఆ కమాండ్స్ కూడా ఇచ్చింది అనమాట. కాబట్టి MySQLకి ఈ ఫార్మాట్, MongoDBకి ఆ ఫార్మాట్ అనేది మీకు అండర్స్టాండ్ అవుతుంది. సో ఇవన్నీ డేటాబేస్ కనెక్టివిటీకి ఉపయోగపడే కమాండ్స్ అన్నమాట, కోడ్. సో ఇది మీకు ఇంట్రడక్షన్ కింద ఇచ్చాను. ఇంతటితో మనం పైథాన్ని ఆపేద్దాము.